చూడవే పెద్ద ఆవిడే పాటలు ఎలా పాడేస్తుందో. నువ్వు ఉన్నావు తిని కూర్చొని. బాగుంటుంది. రేపటి నుంచి నువ్వు ఇలా పాటలు పాడాలి. పాటలు ఒక్కడే తక్కువ. దేవుడా నేను కూర్చుంటాను. నేర్పండి ఇద్దరును. ఖాళీగానే ఉన్నారుగా. నిజంగానే పాడేస్తుంటారా? మీరిద్దరు కలిసి పాడేండి రా. చిన్నోడా ఇదిగో నీ కాఫీ. ఏ చప్పట్లు కొడితే వచ్చేద్దా? లేగు తీసుకో. మొత్తం చూడే. నేను చేతికిస్తే గాని తాగడు. రోజు ఇలాగే ప్రాణం తీరా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఈ చేతికో 12 గాజులు, ఈ చేతికో 12 గాజులు ఉండేవి. మొత్తం అవగొట్టేశాడు మీ తాత. మీరెన్నా సంపాదించి చేయిస్తారనుకుంటే ఒకడు టీవీ చూడటం, ఒకడు ఉయ్యాలవుతాం. నేను చంపేసి ఇష్టమైన కొత్త ఊరంతా భోజనం పెట్టేస్తాను చెప్తున్నాను. నాకు ఇష్టమైన కూర పులస. దాంతో భోజనాలు పెట్టాలంటే మొత్తం ఆస్తులన్నీ అమ్ముకోవాలి మీరు. తెలివితేటలు పెరిగిపోయినాయి. ఉండు అబ్బా ఉండ్రా. ఎక్స్క్యూజ్ మీ, హూ ఇస్ ఇన్ ద హోమ్? ఐ యామ్ ఆస్కింగ్ హూ ఇస్ ఇన్ ద హోమ్. మాతమా తెలుగులో మాట్లాడచ్చుగా. కరెక్ట్. ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటున్నారండి? దేనికి? జనాభా లెక్కల కోసం అండి. ఇప్పటికి ఎంతమంది లెక్కెట్టు? డ్యూటీలు చేరి 3 రోజులు అయింది సార్. ఇప్పుడు మొదలు పెట్టానండి. ఓంకారం. కంగారు పడకు. అదిగా కనపడుతుందా? బాగున్నావు? ఆ బోండా ఉంది. నేను అంటాను. నువ్వు అన్నాను తెలిసిందనుకో వీళ్ళు తలుసుందులో పెట్టిన కథ. అరుంధతి తొందరగా చెప్పాను సార్, వెళ్ళిపోతాను. మా అమ్మ నాన్న చెల్లి నేను మా వాడు. టోటల్ 6. మొత్తం 6 మెంబర్స్ సార్. 6 నా లక్కీ నెంబర్ సార్. సెకండ్ ఇవ్వండి సార్. ఎవరికి ఉపయోగం? వెళ్ళి ఇంట్లో ఎంతమంది? అయిపోయింది. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? వెళ్ళిపోయినా చెప్పు. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? బీచ్ ఉంటాడు పీతో వచ్చేస్తాడు. ఆడి గురించి వదిలే. నువ్వు నా గురించి ఎందుకు మర్చిపోయావు? కావాలి మర్చిపోయినా. అదిగో నువ్వు కావాలని మర్చిపోయావు. నాకు తెలుసు నువ్వు అప్పుడు ఇలాగే చేస్తావు. కావాలి మర్చిపోతారు ఇంకా మర్చిపోతారా? నాకు అన్నలో తెలిసిపోతా అంతే. నేను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కేయట్లేదు. ఇదేం కూడా బాబు ఏంటి చూస్తున్నావు? నువ్వు కూడా లెక్కేయట్లేదు. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. ఏంటి సరిపోయింది? ఉన్న చోట ఉండవు. ఏదో ఒకటి పెట్టు. నువ్వు ఏడుస్తున్నావంటే? నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కేయట్లేదు. జనాభా లెక్కలో కూడా నా పేరు చెప్పట్లేదు. ఎవడా? ఇంకెవడా? చిన్నోడా పెద్దోడా? ఎవరా? నాకెవరు లేరు. ఏడుపు మొగ ఏంటే? ఇట్రా చూడు ఎలా కనిపిస్తున్నావు ఏడుస్తుంటే. చూడద్దాం ఎలా కనిపిస్తున్నావు ఏడుస్తుంటే. నేను చూడను. ఏనాడి ఇంట్లో కాని అమ్మాయిలా ప్రవర్తించావే? విన్నావు ఏమంటుందో? ఇదిగో ఆ మాటకొస్తే నీ తర్వాతే అందరూ. ఏంటే చూడు ఎలా కనిపిస్తున్నావు. మరి అంతగా మహాచింతగా మొహం ముడుచుకోగల మతో ఎంతగా శృతే పెంచక విచారాల విలవిల సరే జాలిగా అలా జాలిగా తికమక పెడితే ఎలా? కన్నీరై కురవాలా మన చుట్టూ ఉండే లోకం తడిసేలా ముస్తాబే చెదరాలా నిన్ను చూడాలంటే అర్థం జడిసేలా ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా? మరెందుకు గోలా? అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా? వృధా ప్రయాస పడాలా? మరి అంతగా మహాచింతగా మొహం ముడుచుకోగల సరే జాలిగా అలా జాలిగా దికమక పెడితే ఎలా? ఎండలను దండిస్తామా వానలను నిందిస్తామా చలినటో తరిమేస్తామా చీపమ్మని కస్సుమని కలహిస్తామా ఉస్సురని విలపిస్తామా రోజులతో రాజీ పడమా సర్లెమ్మని సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం పూటకొక పేచి పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతా? ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా? మరెందుకు గోలా? అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా? వృధా
చెమటలేం చిందించాలా శ్రమపడేం పండించాలా పెదవిపై చిగురించేలా చిరునవ్వులు కండలను కరిగించాలా కొండలను కదిలించాలా చచ్చి చెడి సాధించాలా సుఖశాంతులు మనుషులని పెంచే రుజువు మమతలను పెంచే ఋతువు మనసులను తెరిచే హితము వందేళ్ళైన వాడని చిరునవ్వు ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకోగాలా అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాలా రేయ్ నీకు విషయం తెలుసా 3 ఆశలు పడితే బ్యాంకాక్ లో లోన్ ఇస్తారంటరా ఈ మొక్కలంటే 3 రోజుల గంటలో పడ్డాయి. నేను రావట్లేదా ఏమైందా? టాయిలెట్ వస్తుందిరా ఆడేదవా ఎన్నిసార్లు వెళ్తారా ఎవరికి రావట్లేదా టాయిలెట్ ఓసారి చూడరా వస్తుంది ఇట్రా మీరేంట్రా పరిగెత్తకుండా అలా కూర్చున్నారు? మాకేం తెలుసు సార్, వాళ్ళకి మాకు సంబంధం లేదు కదా సార్. సంబంధం లేకపోయినా వాళ్ళ బదులు మిమ్మల్ని బుక్ చేశారనుకో దాన్ని ఏమంటారా? మీకేం తెలియదు అంటారు సార్. ఏంటి సార్, ఎందుకు మామూలు కొడుతున్నారు? నీ బాబు పేరేంట్రా? నీ బాబు పేరేంట్రా? సూర్యనారాయణ గారండి. ఆ? సూర్యనారాయణ గారండి. సూర్యనారాయణ గారా? ఆయ్. నువ్వు లేవేంట్రా? మీరే ఇంత ఖాళీగా ఉంటే వాళ్ళు ఏం చేస్తుంటారా? రేయ్, నీ బాబు పేరేంటి? ఏం చేస్తుంటాడు? ఏం పేర్రా నీ బాబు పేరు? ఏం పేరు? తప్పుంటే 14 ఏళ్ళు జైల్లో పెట్టు, మాట్లాడుకుంటా కూర్చుంటాను. నీకో తండ్రి ఉంటాడు కదా, ఆయనకి గౌరవం వాళ్ళని కోరుకుంటావు కదా, ఏ నీకు తెలీదా? అడిగారు మీ పెద్దోడు ఏకంగా ఎస్ఐని కొట్టేసాడంట. ఎందుకు కొట్టాడు? మా బాబుని ఏదో అన్నాడంటే కొట్టేశాడు. ఏంటి? మా బాబు బాబంటే కొట్టాడంటరా. నువ్వు వెళ్ళు, బాబంటే కొట్టాడా? నా మొక్కలు చూస్తాంట్రా నీ మొహం చూడలేక నా బాల్యం ఓకే, ఏడ్చావులే. సంక్రాంతి పంచు ఎప్పుడు వచ్చాడురా? రే మా వాడు వచ్చాడా? ఇప్పుడే సెంటర్లో చూసాను రా. తెగ చేసేస్తుంది ఏంట్రా బాబు ఇది. సురేఖ, సురేఖ ఎవరిది? ఎవరితో ఒకటి ఎక్కడో ఉండే ఉంటుంది. నీలా జెలసీ ఫీల్ అవుతా. జెలసియా? నేనా? అసలు ఛాన్సే లేదు. ఒక చిన్న అబద్ధం చెప్పచ్చు కదంటే, మొత్తం జీవితాన్ని లామినేషన్ చేసి చేతిలో పెట్టేసావు నీ పాటికి. రైట్, అది ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నీకు విషయం తెలుసా? మా వీధిలో నా వెనకాల 6 తిరుగుతున్నారు. టేస్ట్ లేని అదలని ఒక్కొక్కడు ఒక్కొక్క యోగి వేమన్ అయిపోతాడని చెప్పాలి అందరికి. నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? దీన్ని కూడా జెలసీ అంటారు. తక్కువ కాదు ఇది. దేన్ని దీన్నే దేన్ని దేన్ని